సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు. ఎందుకంటే అవతల వాళ్ళ అరాచకం కూడా సామాన్యమైంది కాదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీరే చూసినారు. తమ్ముడు ఇప్పుడే కిషోర్ చెప్పినట్టు నూతన్కల్ మండలంలో లింగంపల్లి అనే ఊర్లో మల్లయ్య యాదవ్ అనే మన సోదరుడు మన కార్యకర్త ఆయన కోడల్ని వార్డు మెంబర్ గా నిలబెట్టిండు. పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రచారానికి. అదే ఊర్లో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు. ఆ మల్లయ్య గారిని దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు కాంగ్రెస్ గుండాలు 50 మంది వచ్చి రాత్రిపూట 10-10:30కు అందరు సలిపూట వెళ్ళిపోతే 50 మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్లతోని కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు. ఇది ఒక చోటనే కాదు, ఇట్లా చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి. ఇక బెదిరింపులకైతే లెక్కనే లేదు. అంత ఎంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్ గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం 10 ఏళ్ళు ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే. నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు ఆయన పేరేముండేనే యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు, ముందు కొట్టినారు, కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు. ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికెట్ ఇస్తాడు, బాగా కొట్టినారు. కొట్టడమే కాదు, అయినా కూడా ఆ తమ్ముడు వినకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు. తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బలుపుతో ఆయన కనుసన్నలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు. అంటే ఎంత కిరాతకమైన ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నలో. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అట్లాగే 1-2 కాదు, ఇట్లా ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అయితే మన వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి బెదిరించి ఆఖరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని పోలీసు కూడా పిలిపించుకొని వాళ్ళకు మన క్యాండిడేట్ని అప్పచెప్పి పంపించే పరిస్థితి. ఇంత చిల్లర రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నది. పోనీ ఇదంతా ఒక దిక్కు అయిపోయింది. తర్వాత ఎలక్షన్లు అయినాయి, మనోళ్ళు మొక్కవోన్ ధైర్యంతో కొట్లాడినారు. నకిరేకల్ నియోజకవర్గం చిన్నకాపర్తి అనే గ్రామంలో మనకు పడ్డ ఓట్లను, మరి అధికారులకు ఏమైందో నాకు తెలియదు, మనకు పడ్డ ఓట్లను అవి కలిపితే మనం గెలిచిపోతాం, అవి పక్కకు బారేసి పక్కన మోరులో దొరికినాయి. మన లింగయ్య గారు పోయి చిరుమర్తి లింగయ్య గారు కొట్లాడి అట్లెట్లా మీరు లెక్క పెట్టారని గొడవ చేస్తే అది మొత్తం రాష్ట్రం దృష్టికి వచ్చింది. అట్లాగే ఇక్కడ రాఘవాపురం గాని వాసాల మరి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీసులో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని అధికార బలంతోని అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం, కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఎమ్మెల్యేలను ఇడిచిపెట్టలేదు. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నిన్న మీరు చూసే ఉంటారు, స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏదో ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు, ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం, ఎక్కువ దూరం లేదు, ఇటుకెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ గన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితి ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్ళకి వస్తుంది, 75 ఏళ్ళకి వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైనా నాకు అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటుంది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి ఎందుకు ఆ బతుకు? నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఎందుకు ఆ బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని వెళ్ళాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి.
ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీ ఏదో కడియం అంటే కమిట్మెంట్ క్యారెక్టరా కాకరకాయన ఆయన చెప్తున్నాడు. నేను చూస్తున్నా ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్ కమిట్మెంట్ అడు. ఏం కమిట్మెంట్ ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలనే ఉన్నట్టు. ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు. ఇక ఇంటికి రాలేదు, ఆలస్యమైంది, లేటుగా అవుతుంది, రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, సలిపూట, ఏడున్నాడు రా పిల్లగాడని నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. ఏడున్నారా కొడుక అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నా అన్నాడు అనుకో. ఏమనిపిస్తుంది? నీకు దౌడమికలు ఒకటి సంపబుద్ధి కాదు. ఒక గట్లే ఉన్నది కత్తియాల మన పాటలకి వెళ్ళి పోయిన వాళ్ళు. ఇలా నకరాలు కాకపోతే నాకు అర్థం కాదు. ఓ రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు డైలాగ్ కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకిన అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు. మాకు తెలియదా? నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు? మీ ఆలేరులో భువనగిరిలో కూడా ఏమనుకుర్రు అంటే నేను చెప్తా రావు ఏమనుకుర్రు అంటే మీరు కూడా వాస్తవానికి ఆలేరు వాళ్ళు భువనగిరిలు కూడా పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసారు మీరు? ఇంట్లో అన్నారు ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. ఇంకా చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు. ఒక గది జరిగింది. నిజానికి కేసీఆర్